హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? ఎన్ఐఎస్ఎం ఎగ్జామ్ అని ఒకటి ఉంటుందన్నమాట మాకు. సో బ్యాంకర్స్ ఖచ్చితంగా క్లియర్ చేయాల్సిన ఎగ్జామ్ అది, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించింది. సో ఆ ఎగ్జామ్ కోసం మేము ఢిల్లీకి వెళ్తున్నాం. సో మేము ఉండేది రాజస్థాన్ ఢిల్లీ బార్డర్లో. సో అక్కడికి వెళ్ళడానికి మాకు ఒక 3 to 4 hours అలా ఉంటుందన్నమాట. మా ఎగ్జామ్ వచ్చేసి ఫ్రైడే, మేము థర్స్డే 3:30కి క్లాస్ అయిపోయింది మాకు. ఆ రోజు 3:30 క్లాస్ అవ్వగానే ఒక 2 hours బ్రేక్ తీసుకొని తర్వాత స్టార్ట్ అయ్యామన్నమాట. సో మేము వెళ్ళేటప్పుడైతే ఫుల్ క్లౌడీగా ఉన్నింది. ఒక 2-3 చినుకులు కూడా పడ్డాయి వర్షము. కానీ ఇంకా ఫస్ట్ ఆటో ఎక్కేసి మళ్ళీ మేము ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్ పాస్ అయితేనే అప్లోడ్ చేస్తా, ఫ్రెండ్స్ లేదంటే అప్లోడ్ చేయండి మా ఆయన. సో ఇదే అనమాట, అది లైక్ బస్ స్టాండ్ లా ఉంటుంది. సో అక్కడికి వచ్చామంటే గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి, నార్మల్ బస్సులు ఉంటాయి, ఇంకా ఇలా కార్స్ అవి కూడా ఉంటాయి అన్నమాట. సో ఇంకా మేము అప్పటికి వచ్చేటప్పటికి చూసారా, మబ్బులు అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇంకా మేము చూసి కార్ మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. సో ఇంకెందుకులే అని చెప్పి మేము ఇది ఒక కార్ని వాళ్ళు అలా చేస్తారనమాట, అటు ఇటు సీట్స్ పెట్టేసి ఇంకా ఇరుక్కొని వెళ్ళాం మేము. ఇంకా ఇక్కడ నుంచి దవ్లాఖాన్ అని ఉంటుంది బస్ స్టాండ్, అక్కడికి వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్కి అనమాట. ఇంకా అక్కడి నుంచి గురుగ్రామ్లో దిగేసి అక్కడి నుంచి మళ్ళీ ఒక క్యాబ్ మాట్లాడుకున్నాం అనమాట మేము వెళ్ళే ప్లేస్కి, ఢిల్లీకి. సో ఇక్కడైతే కంపెనీస్ మామూలుగా లేవన్నమాట, సూపర్ ఉన్నింది. ఇంకా ఇక్కడ ఆపారనమాట పెట్రోల్ బంక్లో. సో ఇంకా అక్కడ ఏదో ప్లేస్ చాలా బాగుంది, మొత్తం ఫుడ్ ఐటమ్సే ఉన్నాయన్నమాట. సో నా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు వెళ్తే ఇంక మేము కూడా వెళ్ళాము, ఏమన్నా చూద్దాము లేదంటే అంటే తీసుకునే దానికంటే వీడియో తీసుకుందామన్న కాన్సెప్టే ఎక్కువ ఉందన్నమాట నా మైండ్లో. సో ఇది కూడా ఒక మెమరీలా ఉంటుంది కదా, ఎగ్జామ్కి వెళ్ళి మళ్ళీ ఢిల్లీకి వెళ్తామో లేదో తెలీదు. ఫస్ట్లో అయితే ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చింది ఢిల్లీ నుంచి అనమాట. ఢిల్లీ రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుంచి ఇంకా బస్సులో వచ్చాము. సో మళ్ళీ ఇంకా వెళ్తామో లేదో తెలియదు. ఆఫ్టర్ 2.5 months వెళ్ళామన్నమాట మేము. సో ఇక్కడ పక్కనే ఎయిర్పోర్ట్ అంట. సో ఫ్లైట్ వెళ్తూ ఉంటే ఊరికే తీసే అలాగా, కానీ అది అంత మంచిగా క్యాప్చర్ అవ్వలేదు. మళ్ళీ తిరిగి వెళ్ళామన్నమాట. మేము స్టార్ట్ అయిందే 5కి. 5 నుంచి అసలు ఇంకా ఎంత టైం అయిపోయిందంటే అప్పటికి ఒక 8:30, 9 ఆ టైం అయిందనమాట. ఆకలి అయితే మామూలుగా వేయలేదు ఒక్కొక్కరికి. సర్లే రూమ్కి వెళ్ళాక తిందాం అని చెప్పి ఇంకా అప్పటిదాకా కంట్రోల్గా ఉన్నామన్నమాట. ఒక పక్క నిద్ర, ఒక పక్క హెడేక్. ఏదన్నా అనుకుంటాం కానీ జర్నీస్ అని, మరీ జర్నీస్ చేస్తుంటే ఒక్కొక్కసారి చాలా బోర్ కొడుతుంది. నాకు తెలిసి జర్నీస్లో ఫుడ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి సాంగ్స్ అనమాట. సాంగ్స్ కానీ ఉంటే ఎంత దూరమైనా వెళ్ళిపోతా బాగానే ఉంటాం. బట్ అది క్యాబ్ కదా, మేము ఇంకెందుకులే అని చెప్పి దగ్గరే ఉంటుందేమో అని అనుకున్నాం, కానీ అది చాలా లాంగ్ ఉన్నింది. సో ఇంకెందుకులే అని చెప్పి మేము సాంగ్స్ కూడా ఏం పెట్టలేదు. లాంగ్వేజ్ వచ్చుంటే అన్నా అనుకోవచ్చు, కానీ వాళ్ళు హిందీ వాళ్ళకి అర్థం కాదు మన తెలుగు పాటలు, మాకు అదంతా ఎక్కదు. సో చాలా సేపటి తర్వాత ఒక 1 hour, 1.5 hours తర్వాత వచ్చామన్నమాట. ఈ ప్లేస్ కూడా వెతుక్కొని వచ్చాము. మేము ఫస్ట్ దిగింది ఒక ప్లేస్లో. సో అది వీడియో అంటే అక్కడ కొంచెం అఫీషియల్స్ అనమాట, తీయకూడదు అన్నారు. సో అందుకనే నేను తీయలేదు. వీళ్ళు ఇక్కడ ఇంకా इस वक्त कुछ है क्या, सब ऐसी साइडों से आ रहे हैं, सब आंध्रा, केरला, कुछ मॉन्यूमेंट, कुछ इवेंट्स, कॉलेज साउथ फूड आपका वैसे तो ऑनलाइन भी मंगा सकते हैं आप, बाकी यहाँ गूगल चले जाएंगे साउथ फूड खरीदनी ज़्यादा दूर
బా ఇల్లు ఉంది అసలు. ఫైనల్ గా రీచ్ అయిపోయాము. నవ్వే వాళ్ళకి తెలుగు రాలేదు కాబట్టి నువ్వు తెలుగులో మాట్లాడావు కదా, అదే వాళ్ళు తెలుగు ఏంటో అసలు మాట్లాడాలి. అవునా? మళ్ళా వీడియోలు పెట్టద్దు తీయమన్నావు అనుకో. సో ఆఫ్టర్ చాలా టైం తర్వాత వచ్చాము. చాలా మేము తీసుకున్నది రూమ్స్ తీసుకోలేదన్నమాట. యాక్చువల్లీ ఏమైందంటే మా స్లాట్ వచ్చేసి మార్నింగ్ 10 o'clockకి. 10 o'clock అంటే మా యూనివర్సిటీ నుంచి బయలుదేరామంటే మాకు ఇంకా కుదరదనమాట. ఎగ్జామ్ ఖచ్చితంగా మిస్ అయిపోతాం, ఎందుకంటే ఆ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంకెందుకులే అని చెప్పి మేము వెళ్ళలేదు. సో ఇంకా నైట్ ఎట్లాగో మేము స్టే చేయాల్సి వస్తుంది, ముందు రోజు బయలుదేరాం కాబట్టి. అంటే అంటారు కదా, ఒక అడుగు ముందే వెళ్తే బెస్ట్ అని చెప్పి మేము ముందు రోజు బయలుదేరిపోయి అప్పటికే మాకు 5కి స్టార్ట్ అయిన వాళ్ళం. వచ్చేలోపు మాకు 10:30 అయిందనమాట. మేము తినేటప్పటికి మాకు 11 o'clock అయింది. సో ఇంకెందుకులే రూమ్స్ సపరేట్గా అంటే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, 1600 ఉందన్నమాట. సో అమ్మాయిలందరం ఒక రూమ్లో పడుకున్నా, అబ్బాయిలు వేరే రూమ్లో పడుకున్నా ఉంటుంది, మాకు కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. సో అదే వాళ్ళు రూమ్స్కి కూడా రూల్స్ ఏంటంటే ఒక రూమ్కి ఇద్దరే అనమాట. అలా అంటే మాకు బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. సరే ఇంకెందుకులే అని చెప్పి 2 BHK తీసుకుందామని చెప్పి ఈ 2 BHK ఇల్లు తీసుకున్నాం. ఇల్లు అయితే చాలా బాగుంది. ఇది చూడ్డానికి అంతా లైక్ ఆ టైల్స్ అంతా అదేదో సమ్ ప్రింటెడ్ లా దాన్ని ఏదో అంటారు, నాకు తెలీదు. సో అలా బాగుంది. నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది అనమాట. ఆ మిర్రర్ పక్కన స్టూల్ అంతా రెట్రో థీమ్ లా ఉందన్నమాట. పాతకాలంలో అలా ఉంటాయి కదా లైట్స్, అవి అలా ఉన్నిందనమాట. కానీ ఆ రూమ్లో వేడి మామూలుగా లేదు. మా క్యాంపస్లో మాకు కొండల మధ్యలో, సో ఇక్కడ కొన్ని ఉంటాయన్నమాట లైక్ ఎయిర్ కండిషన్స్ లాగా. సో అలా మాకు చల్లగా వస్తా బాగుండే లోపల మాకు అంత తెలియలేదు. అక్కడికి వెళ్ళాక అప్పుడు అర్థమైందనమాట ఎండ మామూలుగా లేదని చెప్పి. సో ఎవరెక్కడ పడుకోవాలని చెప్పి అక్కడ డిస్కషన్లు జరుగుతున్నాయి అనమాట. అక్కడ ఉండేది వాళ్ళకో బెడ్రూము, ఈ పెద్దది వచ్చేసి మేము తీసుకున్నాము. సో ఇక్కడ ఏసీ, వాష్రూమ్స్ అంతా బాగున్నాయి, కానీ వాటర్ అయితే వరస్ట్గా ఉన్నాయి. అసలు బురద నీళ్ళులా ఉన్నాయన్నమాట. మేమైతే ఆ రోజు ఇంకా స్నానం కూడా చేయలేదు. అవి పోసుకుంటే ఎక్కడ ఇన్ఫెక్షన్స్ వస్తాయో, స్కిన్కి మళ్ళీ ఏం డ్యామేజ్ అయిద్దో అని చెప్పి భయం వేసి మళ్ళీ తిరిగి క్యాంపస్కి వచ్చేదాకా మేము అసలు స్నానం కూడా చేయలేదన్నమాట. సో ఇది అవుతుంటే నేను ఇంక మొత్తం వెతుకుతున్నా అనమాట, ఏముంది ఏంటని వెతికితే నాకు కిచెన్లో కొన్ని ఎక్విప్మెంట్స్ కనిపించాయి. వీళ్ళు వచ్చేసి బిర్యానీ ఆర్డర్ పెట్టారు తీసుకురావడానికి. సరే నవ్య తినదనమాట నాన్ వెజ్. సో ఆ పిల్లకి ఆమ్లెట్లు వేస్తాను, ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఎగ్స్ పట్టుకోరండి, చిల్లీస్ కూడా ఉన్నాయి, చిల్లీ బటర్ ఇవి ఉన్నాయన్నమాట, సాల్ట్ ఎగ్స్ తీసుకురమ్మంటే వీళ్ళు ఎక్కడి నుంచో ఆనియన్స్ కూడా పట్టుకొచ్చారు ఆల్రెడీ కట్ చేసినవి. సో అన్నీ కలిపేసి ఆమ్లెట్లు వేసుకున్నాం అనమాట. ఆఫ్టర్ 2.5 months నా వంట నేను అట్లీస్ట్ ఆమ్లెట్ అన్నా నా వంట నేను చేసుకుని తిన్నందుకు ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. నేను ఎక్కడికి వచ్చినా వీళ్ళకి నేనే చేసి పెడుతున్నాను. అవును ఫ్రెండ్స్, బాగా చేసింది ఫ్రెండ్స్, సూపర్ ఆమ్లెట్. అవలంది బాగుంది, నిజంగా చాలా బాగుంది, సూపర్. మీకు కూడా ఎలా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ తెలిసిపోతాయి, మీరు కూడా మంచిగా చేస్తారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఏం లేక ఫోక్తో కూడా చేస్తుంది ఫ్రెండ్స్, కష్టపడుతుంది ఫ్రెండ్స్. మా అత్తకి సబ్స్క్రైబర్స్ పెరిగేటట్టు ప్లీజ్, ఇది బిస్కెట్ అయ్యేటట్టు అందుకే తెస్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, మార్చేసింది ఫ్రెండ్స్, మార్చింది చూడండి ఫ్రెండ్స్. అతుక్కుంది. అది ఎడిటింగ్ లో అది కాదు, బట్టలకి ఇది ఉంటది కదా పైన, మార్చింది ఫ్రెండ్స్. చూపిస్తాను ఏదో ఉంది కింద గుప్త నిధులు. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, గుప్త నిధులు ఉన్నాయి. సో ఇంకా ఆమ్లెట్లు వేసుకొచ్చి ఆమ్లెట్ విత్ బిర్యానీ తిన్నామన్నమాట. రాజస్థాన్లో ఉంటాయి కానీ అసలు టేస్ట్ బాగానే ఉండవు. హైదరాబాద్ బిర్యానీ అనే ఉంటుంది కానీ అసలు బాగోవు.
ఇక్కడ ఇంకా దమ్ బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాం, చికెన్ ఫుల్గా గుమ్మేసాము. ఇంకా రాత్రి చదువుకున్నాం అనమాట. ఒక 1 o'clock దాకా చదువుకొని మళ్ళీ 4కి లేచి మళ్ళీ చదువుకున్నాము. సో ఆ ఎగ్జామ్ ఎంత చదివినా కూడా బుర్రకెక్కదు, కానీ బుర్రకి ఎక్కించుకోవడానికి ట్రై చేసామన్నమాట. సో ఇంకా మార్నింగ్ 4 o'clockకి లేచాం కదా, ఇంకా 7కి అట్లా స్టాప్ చేసి 8:30కి ఇంకా స్టార్ట్ అయిపోయాం అక్కడ నుంచి ఒక 1 hour 1.5 hour పట్టింది. ట్రాఫిక్ కూడా చాలా, కానీ దగ్గరే, కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడైతే ఇండియా గేట్ వచ్చింది. ఇండియా గేట్ దగ్గర ఫోటో తీసుకోవాలనుకుంటే ఇప్పుడు కుదరలేదు. మాకు అప్పటికే టైం అయిపోయింది, 9:45 అలా అవుతుందన్నమాట. ఇంకా టైం సరిపోదు ఫోటోలు అవి ఇవి అని అంటే, ఇంకెందుకులే ర్యాండమ్గా అలా వీడియో అన్నా తీసుకుందామని చెప్పి జస్ట్ అలా వీడియో అన్నా తీసుకున్నాను. సో మేము వచ్చింది ఎగ్జామ్కి అయితే, కానీ మా ఫుడ్ అంటే నార్మల్గా రూమ్స్ తీసుకోని ఉంటే మాకు అంత అనిపించదేమో, కానీ ఒక 2 BHK తీసుకున్నాం కాబట్టి బాగుండిందనమాట. సో ఇది ఎందుకు వ్లాగ్ చేయకూడదని చెప్పి నేను మొత్తం స్టార్ట్ అయ్యేటప్పటి నుంచే వీడియో తీసుకున్నాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని వీళ్ళు పార్లమెంట్ అని చెప్పారనమాట. నాకు తెలీదు అది ఎక్కడ ఉంటుందో. సో అండ్ అలాగే ఇక్కడ ఆంధ్ర భవన్ అనే ఒకటి ఉంది ఆ ఇండియా గేట్ దగ్గరలోనే. అక్కడ ఫుడ్ చాలా బాగుంటుందంట. దాని దగ్గరలో ఏదో సమ్ తెలుగు రెస్టారెంట్ ఉందన్నమాట, ఇక్కడ కనిపించేదే. సో అక్కడైతే మీల్స్, ఆంధ్ర మీల్స్, బిర్యానీ సూపర్ ఉంటుందంట. అండ్ అలాగే మేము ఇంకో ప్లేస్లో కూడా బిర్యానీ తిన్నాము, అది నేను రికార్డ్ చేయలేదు. ఇంకా తర్వాత నాకు ఫుల్ హెడేక్ వచ్చేసింది ఎగ్జామ్ అయ్యాక, ఇంకా రికార్డ్ చేయలేదన్నమాట. అక్కడైతే సాఫ్రాన్ బిర్యానీ అదిరిపోయింది. నేనైతే దగ్గర 1 kg బిర్యానీ తిన్నాను అనమాట. 2.5 months, 2.5 కూడా కాదు, ఆల్మోస్ట్ ఒక 3-4 months అవుతుంది నేను బిర్యానీ తిని. సో ఫుల్గా తిన్నాం. అట్లానే ఇంకా ఈ 1 hourలో ఈ జర్నీలో మొత్తం మళ్ళా రివిజన్ చేశాను అనమాట, చాప్టర్స్ ఫస్ట్ నుంచి చదువుకున్నవంతా. సో మొత్తానికైతే ఎగ్జామ్ కంప్లీట్ చేసేసాము. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ అలాగే ఎవరైతే వ్లాగ్ని ఫుల్గా చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని చూస్తున్నందుకు. సో ఇంకా తర్వాత నేను వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు కుదరలేదన్నమాట. ఎగ్జామ్ టెన్షన్లో ఇంకా వన్స్ ఆ సెంటర్ దరిదాపుల్లో ఉంటేనే నాకు ఇంకా భయం వేసేసింది. ఇంకా చదువుకుంటా ఇంక నేను మర్చిపోయాను అసలు యూట్యూబ్ సంగతి, ఒక వీడియో తీసుకోవాలి అది ఇది అని చెప్పి. అండ్ అలాగే ఎగ్జామ్ నుంచి వచ్చాక కూడా ఇంకా తల పట్టేసిందనమాట. నేను మామూలు టెన్షన్ పడలేదు సబ్మిట్ కొట్టడానికి. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.